ఉపచేతనకున్న శక్తి అంతులేనిది. మీ ఉపచేతన మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శకత్వం చూపుతుంది. అది మీ జ్ఞాపకాల గిడ్డంగి నుంచి పేర్లు, నిజాలు, దృశ్యాలను వెలికితీస్తుంది. మీ ఉపచేతన మనసు మీ గుండె చప్పుడును, రక్త ప్రసాదాన్ని, జీర్ణశక్తిని నియంత్రించగలదు. మీరు తిన్నది వంట పట్టించుకోవడాన్ని, బయటకు పంపడాన్ని నియంత్రిస్తుంది. మీరు ఒక రొట్టె ముక్క తిన్నప్పుడు మీ ఉపచేతన మనసు దానిని కణజాలం, కండరము, ఎముక, రక్తం రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని గొప్ప తెలివైన వాడి విజ్ఞాన పరిధికి మించి ఉంటుంది. మీ ఉపచేతన మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీ ఉపచేతన మనసు ఎప్పుడూ నిద్రపోదు మరియు విశ్రమించదు. అది అన్ని వేళలా పని చేస్తూనే ఉంటుంది. దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా మీరు ఒక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని పేర్కొనండి. మీరు కోరుకున్నది ఫలప్రదం చేయడం కోసం మీలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడడం చూస్తే మీరే ఆనందిస్తారు. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, గ్రహాలను వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది, సూర్యుడిని ప్రకాశించేలా చేస్తుంది. మీ ఉపచేతన మనసు మీ ఆదర్శాలకు, ఆకాంక్షలకు, పరోపకార సేవా తత్పరతలకు నిలయం. తన ఉపచేతన మనసు ద్వారానే షేక్స్పియర్ తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు. నిస్సందేహంగానే తన ఉపచేతన మనసుకు ప్రతిస్పందగా గ్రీకు శిల్పకారుడు ఫిజియస్కు అందం, సరైన విధానం, సౌష్ఠవం, పరిమాణంలో పాలరాయితో, కంచులోహంతో శిల్పం మలచగలిగాడు. గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రేఫెల్ తన చిత్రం మెడేనా చిత్రించడానికి, గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు లుడ్విన్ వాగ్ తోవన్ తన సింఫనీలు సంపూర్ణ వాద్యగోష్ఠి తయారు చేయడానికి అది తోడ్పడింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.